ఎస్ఎస్సి జీడీ కీ అనేది రిలీజ్ అయింది. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి మంచి స్కోరే వచ్చింది. కానీ చాలామందికి డౌట్ ఉంటుంది ఎంత స్కోర్ వస్తే జాబ్ వస్తుందని. ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం. ఎందుకంటే చాలామందికి మంచి స్కోరే వచ్చింది ఏపీలో, తెలంగాణలో. ఇప్పుడు ఏపీలో కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఆఫ్టర్ కీ వచ్చాక అనాలిసిస్ ఇది. ఎస్టీ వాళ్ళకి ఏపీలో కొంచెం హైగానే ఉంటుంది, మరీ లో ఉండదు. 78 to 98 అనేది నార్మల్ ఏరియాలో ఉన్న మేల్ వాళ్ళకి, నక్సల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి 70 to 90 ఉంటుంది. ఎస్టీ ఫిమేల్స్ వాళ్ళకి 88 to 110 అనేది జనరల్ 110 మార్క్స్. అలాగే నక్సల్ ఏరియాలో 80 నుండి 102 మార్క్స్ వస్తే కొంచెం సేఫ్ అనమాట. అలాగే ఒక అమ్మాయి 80 అంటే ఏపీలో 86 మార్క్స్ వచ్చాయి ఫిమేల్ కేటగిరీ. ఎస్టీలో నాకు జాబ్ వస్తుంది. అవును, నార్మలైజేషన్ యాడ్ అయ్యాక అట్లీస్ట్ 15 మార్క్స్ యాడ్ అయ్యంటే మీకు పక్కాగా జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు ఫిజికల్ టెస్ట్లో, రన్నింగ్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తే బెటర్ అనమాట. మీరు ప్రాక్టీస్ చేయండి ఇప్పటి నుండి. అలాగే ఏపీలో ఎస్సీ వాళ్ళకైతే నార్మల్ ఏరియాలో 80 నుండి 100 వస్తే సేఫ్ అనమాట. నక్సల్ ఏరియాలో 73 to 90 అబోవ్ వచ్చిన వాళ్ళకి, కీ షీట్ల మార్క్స్ వచ్చిన వాళ్ళకి కొంచెం సేఫ్ అనమాట. ఎందుకంటే ఆఫ్టర్ నార్మలైజేషన్ మార్క్స్ యాడ్ అవుతాయి, అలాగే తగ్గచ్చు కూడా. మ్యాథ్స్ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి పేపర్ బట్టి. అలాగే ఎస్సీ ఫీమేల్కి వచ్చేసి 90 నుండి 110 కావాలి. ఎందుకంటే ఫీమేల్స్లో తక్కువ పోస్టులు ఉంటాయి, ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. అలాగే నక్సల్ ఏరియాలో 80 నుండి 102 పైన వస్తే సేఫ్ అనమాట, ఈజీగా జాబ్ వస్తుంది. అలాగే హర్ష అనే వ్యక్తి 89.5 మార్క్స్ వచ్చాయి, జాబ్ వచ్చిందా లేదా అని. తప్పకుండా హర్ష, నీకు ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉన్నాయి. మీరు ఇప్పుడంటే ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఆఫ్టర్ నార్మలైజేషన్లో మీకు మార్క్స్ యాడ్ అవ్వచ్చు మ్యాథ్స్. ఏపీలో జనరల్ కేటగిరీలో హై కాంపిటీషన్ అనేది ఉంటుంది కంపేర్ టు తెలంగాణలో. మినిమం 98 to 110 మార్క్స్ వస్తే సేఫ్ అనమాట మేల్ వాళ్ళు. అలాగే నక్సల్ ఏరియాలో మేల్ వాళ్ళు 88 to 100 మార్క్స్ వస్తే సేఫ్ అనమాట. నక్సల్ ఏరియాలో కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటుంది, ఎందుకంటే లో కట్ ఆఫ్స్ ఉంటాయి. అలాగే జనరల్ ఫిమేల్ వాళ్ళకి 105 to 120 వస్తే కానీ జాబ్లో సేఫ్ లేదనమాట. ఎందుకంటే హై కాంపిటీషన్ అనమాట, లో వేకెన్సీస్, హై కాంపిటీషన్. ఇంకా అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఏపీలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కాంపిటీషన్ అనేది మరీ హైలో ఉండదు, మరీ లోలో ఉండాలి, మీడియం లెవెల్లో ఉంటుంది. మినిమం 79 to 95 మార్క్స్ వస్తే సేవ్ అనమాట. మీ కీ షీట్లో ఈ రేంజ్లో ఉన్న వాళ్ళకి ప్రాక్టీస్ చేసేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, అంటే జాబ్ వచ్చేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. అలాగే నక్సల్ ఏరియాలో 70 to 90. అలాగే ఫిమేల్కి వచ్చేసి కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఏపీలో. 95 to 110 మార్క్స్ మినిమం కావాలి రిక్వైర్మెంట్. నక్సల్ ఏరియాలో 85 to 100 మార్క్స్ వస్తే సేఫ్ అనమాట ఉమెన్స్ వాళ్ళు. ఇప్పుడు ఏపీలో ఓబీసీ వాళ్ళకి కట్ ఆఫ్స్ అనేది హైగానే ఉంటాయి, ఎందుకంటే మీకు సర్టిఫికేట్స్ అనేది క్యారీ చేసుకోండి. మీరు ఓబీసీ వాళ్ళకి ఓబీసీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అది ఇంపార్టెంట్ మీకు. ఎందుకంటే మీరు మెడికల్ టైంలో మీకు కంపల్సరీగా డాక్యుమెంట్ వెరిఫికేషన్లో పక్కా చెక్ చేస్తారు. మీరు ఇక్కడ ఫేక్గా పెట్టేసి అక్కడ పెట్టారనుక మీరు డిస్క్వాలిఫై అయిపోతారు, మీకు ఎగ్జామ్ రాసానికి కూడా ఛాన్స్ ఉండదు నెక్స్ట్ టైం. ఇప్పుడు ఓబీసీ మెయిల్ వాళ్ళకి 86 to 102 మార్క్స్ ఉంటే కానీ నార్మల్ ఏరియాలో సేఫ్ కాదన్నమాట. నక్సల్ ఏరియాలో 76 to 94. అలాగే ఫిమేల్ వాళ్ళకి 96 to 115 మార్క్స్ రావాలి. అలాగే నక్సల్ ఏరియాలో 85 to 105 to 110 మార్క్స్ వస్తే సేఫ్ అనమాట నక్సల్ ఏరియాలో ఫిమేల్ వాళ్ళు ఏపీలో. ఎస్ఎస్సి జీడీ టీఎస్ ఓబీసీ వాళ్ళకి చూద్దాం. మేల్ వాళ్ళకి 72 to 100 మార్క్స్ వస్తే కీ సీట్లో వచ్చిన వాళ్ళకి సేఫ్ అనమాట. అలాగే నక్సల్ ఏరియాలో 62 to 85 మార్క్స్ వచ్చిన వాళ్ళకి సేఫ్ అనమాట. అలాగే ఓబీసీ ఫిమేల్ వాళ్ళకి 78 to 110 మార్క్స్ వచ్చిన వాళ్ళకి కీ సీట్లో సేఫ్ అనమాట. అలాగే నక్సల్ ఏరియాలో 68 to 95 మార్క్స్ వచ్చిన వాళ్ళు సేఫ్ అనమాట ఫిమేల్ వాళ్ళు. అలాగే టీఎస్లో ఈడబ్ల్యూఎస్ వారికి మరీ హై కట్ ఆఫ్స్ ఉండదు, మరీ లో కట్ ఆఫ్స్ ఉన్నాయి, మీడియంగా ఉంటుంది. 67 to 92 మేల్ వాళ్ళకి వస్తే జనరల్ ఏరియాలో సేఫ్ అనమాట కీ షీట్లో మార్క్స్. అలాగే నక్సల్ ఏరియాలో 62 to 96 మార్క్స్ వస్తే సేఫ్ అనమాట. అలాగే ఫిమేల్ వాళ్ళకి హై కాంపిటీషన్ అనేది ఉంటుంది టీఎస్లో కూడా, ఎందుకంటే లో వేకెన్సీస్ కాబట్టి 100 to 120 మార్క్స్ వస్తే సేఫ్ అనమాట. అలాగే టీఎస్లో ఎస్సీ వాళ్ళకి 70 to 92 మార్క్స్ వస్తే మేల్ వాళ్ళకి సేఫ్ అనమాట. అలాగే నక్సల్ ఏరియాలో 62 to 96 మార్క్స్ వస్తే సేఫ్ అనమాట. ఫిమేల్ వాళ్ళకి 65 to 85 to 90 మార్క్స్ వస్తే సేఫ్ అనమాట. నక్సల్ ఏరియాలో 60 to 90 మార్క్స్ వస్తే సేఫ్ అనమాట ఫిమేల్ వాళ్ళు తెలంగాణలో. అలాగే ఇప్పుడు ఎస్టీ వాళ్ళకి తెలంగాణలో మరి లో కట్ ఆఫ్స్ అనేది ఉండదు, ఓకే మీడియం కట్ ఆఫ్ అనే ఉంటుంది ఈడబ్ల్యూఎస్ లాగా. 62 to 85 మార్క్స్ వస్తే సేఫ్ అనమాట.
అలాగే నక్సల్ ఏరియాలో 55 to 90 మార్క్స్ వస్తే సేఫ్ అనమాట. చాలామంది నార్మలైజేషన్లో మార్క్స్ యాడ్ అవుతాయన్నా అని అడుగుతున్నారు. మీకు షిఫ్ట్ బట్టి హార్డ్ వచ్చింటే మార్క్స్ అనేది పక్కా యాడ్ అవుతాయి. నార్మలైజేషన్లో మీకు రిజల్ట్లో అనేది ఫుల్ మార్క్స్ అనేది వస్తాయి. ఇప్పుడు 80 అనుకో, మీకు నార్మలైజేషన్లో హార్డ్ పేపర్ వచ్చింది అనుకో, మీకు 15 to 10 మార్క్స్ కూడా యాడ్ అవ్వచ్చు. నో ఇష్యూస్.